ఒక దీపం చీకటిని దూర్చేస్తుంది, కానీ లక్షల దీపాలు వెలిగితే అది ఒక విప్లవం. అదే దీపావళి. ఈ పండుగ కేవలం పటాకులు పేల్చే రోజు కాదు, చీకటిపై వెలుగు యొక్క విజయం. మన హృదయంలోని భయాలు, దుఃఖాలను తొలగించే రోజు. ప్రతి దీపం ఒక జ్ఞాపకం, ప్రతి వెలుగు ఒక ఆశ. జీవితంలో ఎన్ని చీకట్లు వచ్చినా వెలుగు వెలిగించే శక్తి మనలోనే ఉందని గుర్తు చేసే రోజు ఇది. ఎప్పుడో ఒకప్పుడు రాక్షసరాజు నరకాసురుడు తన అహంకారంతో భూమి మీద భయం నింపాడు. ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు. ఆ చీకటిని ముగించడానికి ఓ దేవత లేచింది. సత్యం, ధైర్యం, ప్రేమకు ప్రతీక అయినటువంటి సత్యభామ శ్రీకృష్ణుడితో కలిసి ఆ అధర్మాన్ని నశింపజేసింది. ఆ రోజు నుండి మనం దీపాలు వెలిగిస్తున్నాం. ఆ వెలుగు కేవలం ఇళ్లలో కాదు, మన హృదయాల్లో కూడా వెలిగే ధైర్యానికి, ఆశకి గుర్తు. చిన్న దీపమైన చీకటిని తొలగించగలదని, సత్యం ఎంత చిన్నదైనా అబద్ధాన్ని గెలిచే శక్తి కలిగిందని దీపావళి మనకు చెబుతుంది. దీపావళి అంటే పండుగ మాత్రమే కాదు, ఇది మనలోని ధైర్యాన్ని మేల్కొల్పే క్షణం. ఇది చీకటిపై వెలుగు యొక్క విజయం మాత్రమే కాదు, భయంపై మన ఆత్మవిశ్వాసం సాధించిన విజయగాథ. హలో అండి, నమస్తే. నేను మీ ఖాసిం సయ్యద్. ఎవరైనా మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్టయితే వీడియోని పూర్తిగా చూసి, వీడియో కనుక నచ్చినట్లయితే దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చీకటిని పాలిస్తున్న ఒక క్రూర రాక్షసుడు, అతని పేరు నరకాసురుడు. భయంతో ప్రజల హృదయాలను నింపి ప్రతిరోజు వారి ఆనందాన్ని చంపేస్తూ ఉన్నాడు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ అతని భయంతో వణికిపోయారు. ఏ వీరుడు, ఏ రాజు కూడా అతని దౌర్జన్యాన్ని ఎదురు నిలవలేకపోయాడు. భయం, చీకటి, అనిశ్చితి ఇవే వారి జీవితం అయిపోయాయి. అయితే ఆ చీకటిలో ఒక వెలుగు పుట్టింది. అదే శ్రీకృష్ణుడు. సత్యం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం లేచిన మహావీరుడు. అతని ప్రక్కన నిలిచింది ధైర్యం, ప్రేమ, న్యాయానికి ప్రతీక అయినటువంటి సత్యభామ. రాక్షసుడు ఎంత బలమైనా ధర్మం, సత్యం, ధైర్యం ముందు నిలవలేడు. యుద్ధం ప్రారంభమైంది. నరకాసురుడు భయాన్ని పుట్టించే దాడులు చేస్తూ ఉన్నాడు. కానీ శ్రీకృష్ణుడు వెనక్కు తగ్గలేదు. సత్యభామ కూడా ఒక్క క్షణం భయపడలేదు. ప్రజల కన్నీళ్లు, వారి భయాల కేకలు అవి శక్తిగా మారి శ్రీకృష్ణుడి ధైర్యాన్ని పెంచాయి. చివరి క్షణం ఆ క్రూరుడి అంతం జరిగింది. ప్రజలు తిరిగి వెలుగును చూశారు. భయానికి బదులు ధైర్యం, చీకటికి బదులు ఆశ పుట్టింది. ఆ రోజు నుండి ప్రతి దీపం మనలోని ధైర్యం, ఆశ, సత్యానికి గుర్తుగా నిలిచింది. ఒక చిన్న దీపం చీకటిని పాలద్రోలగలదంటే మన హృదయంలో వెలిగే వెలుగు ప్రపంచాన్నే మార్చగలదు. నరకాసురుడి అంతం తర్వాత ఆకాశమంతా వెలుగులతో నిండిపోయింది. భూమి మీద ఆనందం పరవళ్లు తొక్కింది. ప్రజల ముఖాల్లో మళ్లీ వెలుగు తిరిగి వచ్చింది. ఆ రోజు ఉదయం సూర్యకాంతి కూడా కొత్తగా మెరుస్తుంది. గాలి పూల వాసనలా మారింది. ప్రకృతి అంతా ఆనంద గీతం పాడింది. అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక దివ్యకాంతి వెలువడింది. అది ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మీదేవి. ఆమె కాళ్ళు భూమి మీద పడగానే అదృష్టం, సంపద, ఆనందం మనుషుల జీవితాల్లో ప్రవహించాయి. ఆ రోజు కార్తీక అమావాస్య. ఆ రోజు నుంచే మనం దీపాలు వెలిగిస్తున్నాం. ఆ రోజు నుంచే దీపావళి పండుగ మొదలైంది. ఆ వెలుగు నరకాసురుడిపై ధర్మం గెలిచిన జ్ఞాపకానికి, మనలోని ఆశలు మళ్లీ వెలిగించడానికి ప్రతి దీపం ఒక కథ చెబుతుంది. చీకటి ఎంత బలమైనా ఒక వెలుగు సరిపోతుంది దాన్ని తుడిచేయడానికి. ఆ వెలుగు మనలోని ధైర్యం, మన విశ్వాసం, మన ఆశ. అందుకే దీపావళి అంటే పటాకులు పేల్చే రోజు కాదు, మనసులోని వెలుగును మేలుకొల్పే రోజు. దీపావళి అంటే పండుగ మాత్రమే కాదు, అది మనలోని వెలుగు మేలుకొల్పే క్షణం. మన చుట్టూ ఎంత చీకటి ఉన్నా, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్క చిన్న దీపం వెలిగిస్తే చాలు, మనస్సులోని ఆశ మళ్ళీ పుట్టుకొస్తుంది. చీకటి భయపెట్టేది కాదు, చీకటిని జయించలేమని అనుకునే ఆలోచన భయంకరం. చీకటి ఎంత గాఢంగా ఉన్నా మనలోని వెలుగు గుర్తొచ్చిన క్షణం అది చీకటిని తుడిచేస్తుంది. ప్రతి పటాక మన ఉత్సాహాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి దీపం మన ఆశను, మన విశ్వాసాన్ని మళ్ళీ వెలిగిస్తుంది. దీపావళి అనేది
చుట్టూ ఉన్న చీకటి మీద యుద్ధం కాదు, మనలో ఉన్న భయం మీద విజయం. హృదయం చీకటిగా ఉన్న వెలుగు వెలిగించు, ఆశ మసకబారిన మళ్ళీ వెలిగించు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక దీపం ఉంది, అది వెలిగితే చాలు ప్రపంచమే ప్రకాశిస్తుంది. కాబట్టి ఈ దీపావళి పటాకుల శబ్దం కాదు, మన ధైర్యం గర్జన. వెలుగుల పండుగ కాదు, మన ఆత్మవిశ్వాసం పండుగ. దీపావళి చీకటిని తుడిచే వెలుగు కాదు, మనలోని ధైర్యాన్ని వెలిగించే శక్తి. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది మన జీవితం నేర్పే శాశ్వత సందేశం. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో శ్రేయోభిలాషులకు అందరికీ షేర్ చేసి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ దిస్ ఇస్ ఖాసిం సయ్యద్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.